ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 29. గ్రంథ పారాయణ మహత్యము. శ్రీ సాయి ఇలా అన్నారు: నా చరిత్రగానమే నీకు శ్రేయస్కరము. అది ఈ భూమిపైన నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే. భావయుక్తంగా నా చర్యలు, సూక్తులు, గుణాలు మరియు విపూదులను గానం చేసేవారిని నేను సంపూర్ణంగా రక్షిస్తాను. భక్తి శ్రద్ధలతో నన్నండి పెట్టుకునే నా భక్తులకు నా చరిత్ర పారాయణ వలన సంతోషం కలగటం సహజమే. నా మాట నమ్ము. విశ్వాసంతో నన్ను కీర్తించి నా లీలలు గానం చేసేవారికి పూర్ణమైన ఆనందము, శాంతి ప్రసాదిస్తాను. విశ్వాసంతో నన్ను కీర్తించి సంపూర్ణంగా నన్ను శరణు పొంది ఎప్పుడూ నన్నే గుర్తుంచుకొని ధ్యానించేవారికి మోక్షమివ్వడమే నా వ్రతము. నా లీలలు, నా చరిత్ర తలుచుకుంటూ నన్నే ధ్యానిస్తూ నాపై భక్తి కలిగి నా నామం జపించేవారికి ఇంద్రియ విషయాలపైన విశ్వాసము ఎలా ఉండగలదు? నా చరిత్ర విన్నంత మాత్రానే ఎవరినైనా మృత్యుముఖం నుంచి రక్షిస్తాను. అతనికి వ్యాధి నివారణ అవుతుంది. భక్తి శ్రద్ధలతో నా చరిత్ర శ్రవణం చేసి దానినే మననం చేస్తే నీకు శాంతి లభిస్తుంది. దేహాత్మ భావము మరియు ద్వైత దృష్టి నశిస్తాయి. ఏకాగ్రమో పూర్ణమో అయిన భక్తి వలన చిత్తమంతా దివ్యశక్తి మండలం అవుతుంది. చరిత్ర పారాయణకు శ్రీ సాయి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో పై వాక్యాల వలన మనకు తెలుస్తుంది. అంతేగాక ఈ గ్రంథపారాయణ చేసిన వారిని శ్రీ సాయి ఎంతగా అనుగ్రహించారో కూడా ఈ క్రింది భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. అది 1985 జనవరి 20వ తేదీ. శ్రీ సాయినాథుని జీవిత చరిత్రను 9 సప్తాహాలు పారాయణ చేయాలనుకొని మొదటి సప్తాహం పారాయణ పూర్తి చేశాను. బాబాకు నైవేద్యం పెట్టి హారతిచ్చి ₹2.25 సమర్పించుకున్నాను. ద్వితీయ సప్తాహము ప్రారంభిస్తూ శ్రీ సాయిబాబా, నువ్వు నా పూజా పారాయణలతో నిజంగా సంతృప్తుడవైతే నాకు ఈరోజు నీ నుంచి నిదర్శనం కావాలి అని ప్రార్థించాను. ఆ రోజు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మా అబ్బాయి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి, శ్రీ సాయి మన ఇంటికి వచ్చారు. 7 గంటల ప్రాంతంలో సాయి వలె తలకట్టు వేషంతో వచ్చి మీ పేరు పెట్టి పిలిచి, అమ్మను ఉన్నారా అని అడిగారు. నేను మీరింకా రాలేదని చెప్పాను. ఆయన నా కేసి చూసి, రాసీను బాబు, ఎందుకు భయము అన్నారు. నా పేరు మీకెలా తెలుసు అంటే, నాకు నీ పేరు మీ నాన్న పేరు కూడా తెలుసు అన్నారు. అమ్మతో నేను యాత్రకు వెళ్తున్నాను. మీ వారు పూజ చేసి బాబా పటం వద్ద పెట్టిన దక్షిణ ₹2.25 తీసుకురా అన్నారు. తెచ్చిస్తే తీసుకొని నన్నెందుకు ఎప్పుడూ నిందిస్తావు? మీ వారు రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు అన్నారు. మీ పేరేమిటి అంటే, నేను వచ్చి వెళ్ళానని చెప్పు, మీ నాన్న కనుక్కుంటాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అని చెప్పాడు. నేను కోరినట్లు బాబా దర్శనము, నిదర్శనము కూడా ఇచ్చారు. మీ వద్ద నుంచి శ్రీ సాయి లీలామృతం తెప్పించుకొని పారాయణ పూర్తి చేసేసరికి ఉద్యోగంలో సమస్యలు సులభంగా వీడిపోయాయి. రద్దు కాబోయిన ఉత్తర్వులు నాకు అనుకూలమైనవి నిలిచాయి. అన్నిటా నాకు విజయమే లభిస్తుంది. ఇంట్లో అందరము సాయి భక్తులమై సాయి చరిత్ర నిత్యపారాయణ చేస్తున్నాము. శ్రీ భరద్వాజ గారు వ్రాసిన శ్రీ సాయి లీలామృతము పూర్తిగా చదివే లోపల మనసు ఎంతో ప్రశాంతమైంది. తెలుగులో ఇంతవరకు అలాంటి గ్రంథము వెలువడలేదు. నాకు ఫిబ్రవరి 5, 1981 గురువారం రాత్రి ఒక కల వచ్చింది. నేను షిరిడీ వెళ్ళాను. తెల్లటి కఫ్ని ధరించి పద్మాసనంలో బాబా ఒక పంచలో కూర్చొని ఉన్నారు. వారి వెనుక దుని ఉంది. నేను దక్షిణ ఇవ్వటానికి జోబులో చెయ్యి పెట్టుకుంటే 25 పైసల నాణెం వచ్చింది. 10 పైసల నాణెం కోసం మరలా జేబులో చేయి పెట్టుకుంటే మరలా 25 పైసల నాణెమే వచ్చింది. దానిని దుని దగ్గర ఉంచగానే బాబా, షికారుకు వెళ్దాంరా అని చుట్టూరా కొంత ప్రహరీ, కొంత చేను కల, కొంత కంచా గల ఒక తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ కొంచెం సంభాషణ జరిగాక నేను, శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయవచ్చా అన్నాను. ఆయన చెయ్యమన్నట్లు తల ఊపారు. మరుక్షణమే వారి గుడ్డలు కాషాయ రంగులో మారాయి. నాకు మెలకువ వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది, శ్రీ సాయి లీలామృతంలో 25 పేజీలు మాత్రమే చదివి అనివార్య కారణాల వల్ల ఆపేశాను. తరువాత ఆ సంగతే మర్చిపోయాను. ఈ గ్రంథపారాయణ చేస్తే షిరిడీలో బాబాకు దక్షిణ సమర్పించినట్లవుతుందని తెలుసుకున్నాను.